హాయ్ అండి, నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే సత్యవతి అబ్బులు గారు అయితే కలిసిపోయారు. పిల్ల పాపలతో చక్కగా సంతోషంగా ఉన్నారు. చాలా హ్యాపీగా అయితే ఉందండి. వాళ్ళిద్దరూ కలిసిపోవాలని ఎంతో ప్రార్థన అయితే చేసుకున్నామండి. మేమైతే మా కుటుంబం అంతా కూడా అబ్బులు గారు సత్యవతి అయితే కలిసిపోయారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఏం చేయబోతున్నానంటే పల్లెటూరు పద్ధతిలో ఏం చేసేస్తున్నానో చూసేద్దాం రండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఎక్కడికైతే వెళ్ళానో మీకు అయితే చూపిస్తాను. చూసాను ఫ్రెండ్స్. ఇదిగోండి, నేనైతే వేరుశనగుళ్ళు పచ్చడి అయితే చేయబోతున్నానండి మా పల్లెటూరు పద్ధతిలో. ఇదిగోండి వేరుశనగుళ్ళు అయితే వేపుకుంటానికైతే పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి కావాల్సినవి అయితే టమాటాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం, నిమ్మకాయ తీసుకున్నానండి. చింతపండు అయినా వేసుకోవచ్చు, నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే నిమ్మకాయ తీసుకున్నాను, ఎందుకంటే మాకు ఎక్కువగా నిమ్మకాయలు దొరుకుతాయి కదా. ఇప్పుడైతే వేరుశనగుళ్ళు అయితే వేయించుకుంటున్నాను. పక్కనైతే అన్నం అయితే పెట్టేసుకున్నాను. అన్నం అయితే ఉడికిపోయింది, ఉంచేసుకుంటాను. ఇవన్నీ చూడండి, వేరుశనగుళ్ళు అయితే దోరగా అయితే వేగిపోయి ఇప్పుడైతే నేను టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుంటున్నానండి. ముందైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను. జీలకర్ర, కొన్ని ఎల్లుల్లిపాయలు కూడా వేసుకున్నామండి. ఇప్పుడైతే టమాటాలు కూడా వేసుకుంటున్నాను.
కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. వేటి కాసేపు అయితే మగ్గనిద్దామండి. ఇప్పుడైతే మా బావకి అయితే జ్వరం వచ్చింది కదండి, మా బావ కోసం అయితే వాయు కుడుము వేస్తున్నాను. నేను పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. టమాటాలు అయితే ఇంకోసేపు అయితే మగ్గనిద్దామండి. అది కూడా మా శనగపిల్ల అయితే బట్టలు గిన్నెలతో ఉంటుంది. ఇదిగోండి ఈ బట్టలు అయితే ఉతికి ఇప్పుడైతే ఈ పనులన్నీ చేసుకుని మా బావని అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి. 3 రోజులు అయితే రమ్మన్నారండి సెలైన్ పెడతానికి. ఇవాళ రేపు వెళ్తే సరిపోద్ది. పచ్చడిలో ఉప్పు సరిపోయిందరా? బాగుందా? చెప్పు. మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి నేనైతే మళ్ళీ మేకల కడకి అయితే వచ్చేసాను. మా బావకు జ్వరం కదా అందుకని నన్నైతే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఈరోజు అయితే మా చిన్నపిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళాను. సెలైన్ ఎట్టించుకుని వస్తామే కదా అని. నిన్నైతే మా పిల్లల చిన్న అమ్మాయిని అయితే ఈరోజైతే మా చిన్న అమ్మాయి అయితే తీసుకుని అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాడండి. సెలైన్ ఎట్టించుకుని రావడమేనని. ఇవాళ రేపు పొద్దున్న సాయంత్రం అయితే వెళ్ళాలంటండి. ఇక్కడ నుంచి వెళ్ళాక మేకలని కట్టేసేసి అప్పుడైతే నేనైతే వెళ్తానండి నైట్ అయింది. ఎందుకంటే 4 రోజుల నుంచి 4-5 రోజుల నుంచి ఆడే కాతున్నారండి మేకలని. అందుకని మనము అలా వదిలేయకూడదు కదా. అందుకని అయితే ఈరోజు అయితే మా అమ్మ వస్తుంది. మా అమ్మ వచ్చాకైతే వెళ్తే మా అమ్మను మా ఆయన గారు అయితే హాస్పిటల్కి అయితే వెళ్తారు, లేకపోతే నేను మా బావ అయితే వెళ్తామండి. చూడండి ఎంత పచ్చగా ఉందో పామిల తోటలో గడ్డెట్టేసి. ఇది చెరువండి.
చూడండి ఎంత పెద్ద చెట్టు ఇది. చెట్టు కొమ్మ అయితే తిరిగిపోయింది, పెద్ద కొమ్మ. ఈ చెట్టు ఎంతో నేడనిద్ది ఇక్కడికి వస్తే, కానీ చెట్టు పెద్ద రొబ్బ తిరిగిపోయింది గాలి దుమ్ముకి వానలకి. అవ్వండి పెద్ద చెట్టు.